ఓం శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో నిన్న మనం ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా, ఏ విధంగా ఆ కన్యలందరూ ఇంటికి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళకి ఇచ్చిన 6 నియమాలేంటో దాని కంటిన్యూషన్. కई वर्ष यज्ञ में रहने के बाद లౌకిక घर की और యాత్ర. ఎన్నో సంవత్సరాలు యజ్ఞంలో ఉన్నాక లౌకిక ఇంటికి వెళ్ళే యాత్ర. इस प्रकार ईश्वरीय आदेश और संदेश लेकर 5-6 वर्ष निरंतर यज्ञ में तपस्या रहने के बाद यह कराची से हैदराबाद गई. यात्रा करते समय हमने खूब अंतर्मुखता धारण कर ईश्वरीय ज्ञान में अलौकिक मनन चिंतन रस्ताबंद आनंद लेती रही. మరి ఈ విధంగా ఈశ్వరీయ ఆదేశాలు సందేశాలు తీసుకొని 5-6 సంవత్సరాలు నిరంతరం యజ్ఞ తపస్సు చేసిన తర్వాత కరాచీ నుంచి హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది. ఎంతో అంతర్ముఖత ధారణ చేయడం జరిగింది. ఈశ్వరీయ జ్ఞానంలో అలౌకిక మనన చింతన ఆనందము అనుభవం చేసుకోవడం జరిగింది. ఆఖిర్ మే లౌకిక ఘర్ పहुंच गया. मनोहर इंद्र दादी जी एग्जाम्पल विंटुना. दूसरी बहन भी अपने अपने लौकिक घर में और चली गई. पिछले 5-6 वर्ष से लौकिक संबंधी से हम नहीं मिले थे. हाँ, यज्ञ माता यज्ञ पिता के निर्देश के अनुसार हम उन्हें कभी कभी पत्र लिख दिया करते थे, जिसमें ईश्वरीय ज्ञान का वर्णन खाता था. इन पत्रों का आशय भी यही होती थी, ईश्वरीय ज्ञान द्वारा उसका भी कल्याण हो जाए. సో ఫైనల్లీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంతకు ముందు 5-6 సంవత్సరాలు లౌకిక సంబంధీకుల నుంచి దూరంగా ఉన్నాను. యజ్ఞమాత యజ్ఞపిత వారి ఇన్స్ట్రక్షన్స్ మేరుగా ఇంట్లో వాళ్ళకి లెటర్స్ రాయడం జరిగింది. ఆ లెటర్స్ లో కూడా వారికి ఈశ్వరీయ సందేశం ద్వారా వారి కళ్యాణమే జరగాలి అనేది ఇవ్వడం జరిగింది. अब हम घर की और रवाब हुए. हमने घर वालों को पत्र या तार द्वारा अपने अपने आने के बारे में कोई अग्रिम सूचना नहीं थी. हमारे संबंधी शायद सोच भी नहीं सकते हम कभी लौटकर अपने घर आएगा. సో వెళ్ళేటప్పుడు మాత్రం వారికి సందేశాన్ని ఇవ్వలేదు. కనీసం వారి ఫ్యామిలీ మెంబర్స్ ఊహించుకొని కూడా ఊహించుకోలేరు వీళ్ళు నిజంగా ఇప్పుడు ఇంటికి వచ్చారనేది. అచానక్ ముझे आता देखकर उन्हें बहुत आश्चर्य हुआ. అచానక్ గా దాది ఇంటికి వెళ్ళడం చూసి ఇంట్లో వాళ్ళు చాలా ఆశ్చర్యచకితులైపోయారు. घर तक पहुंचने से पहले मुल्ला मेरी लौकिक भतीजी ने मुझे आते देखकर भागकर घर में जाकर कहा कि वह एक जो पहले हमारे घर में थी और ओम मंडली में जया गाया करती थी, बाद में यहाँ से चली गई तो वह आ रही है. సో ఫస్ట్ తను ఇంటికి వెళ్ళినప్పుడు వారి భతీజీ అన్నారు, ఎవరైతే మన ఇంట్లోకి అప్పుడు ఉండేవారు ఓం మండలిలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇక్కడ రాలేదు, తను ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారని. उसे मेरा नाम याद ना था क्योंकि अब मैंने हैदराबाद छोड़ा था, तब तो बहुत छोटी थी. తనకి నా పేరు గుర్తులేదు, నేను హైదరాబాద్ వదిలినప్పుడు తను చాలా చిన్న అమ్మాయిగా ఉండేది అని. उस कन्या ने जब मेरे आगमन सुझाते घर वाले बहुत हैरान हो गए थे. उन्हें उसके खदन पर विश्वास भी ना हुआ था. నేను వస్తున్నానని ఆ అమ్మాయి చెప్తే కనీసం ఇంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా రాలేదు నిజంగా నేను వస్తున్నానని. उसकी बात में सुनकर घर में हलचल मच गई थी और सभी मुझे देखने के लिए उत्सुक हो गए. मेरी लौकिक माँ को भंडारे पाठशाला में जाकर जब किसी ने सूचना दी तो ఎవరో వాళ్ళ అమ్మగారికి కూడా వెళ్ళి సూచన ఇచ్చారు. किसी से सूचना थी, हम कार्य छोड़कर ऐसा भाग उठी थी जैसे अनायास भी कोई లాటరీ మిల్ గయి. వారు తల్లి కూడా వెంటనే పరిగెత్తి అన్ని పనులు వదిలేసి పరిగెత్తేసి వెళ్ళిపోయారు. ఎలా అయితే ఒక లాటరీ వస్తే ఏం చేస్తారో అలా చేశారు. मेरे लौकिक माता से इस कमरे तक पहुंचने के लिए एक जीने जान छोड़कर जान पड़ता था. मैं सभी सीढ़ियां चढ़कर अभी मकान की दरवाजे पर पहुंची थी तो मेरी लौकिक माता भागती हुई भंडारे से आकर उस दरवाजे तक पहुंची थी. बस उस दरवाजे के बाहर खड़ी थी और अंदर वही खड़ी थी. माँ के हृदय का संतुष्ट ममता शायद जाग उठी होगी. आंखें अधिक खुली हुई था और यह बहुत ही खुशी और शक्ति सी लपक मुझे अपनी भुजाओं को लेकर अपने गले में लगाना चाहती थी. ऐसे उसका हाव भाव मालूम होता था. परंतु
మరి తనని చూడగానే లౌకిక తల్లికి ఎంతో ఏడుపు కూడా వచ్చింది. తను అలాగే డోర్ దగ్గర నిల్చొని ఉండిపోయారు. ఆ తల్లి యొక్క సంతుష్టతను చూసి తనని కూడా ఎంతో కదిలించేసింది. ఆ తల్లి వెంటనే తనని హగ్ చేసుకుందాం అనుకుంది. కానీ మే ఉస్ जीने के अंतिम पौड़ पर एक टिक खड़ी होगी और अनायास मेरे हाथ में वरद मुद्रा का खड़ा हो गया। मेरी लौकिक माता की आंखों कुछ आंसू टपकते। मैं पहले तो आत्मिक दृष्टि से उसको और देखते हुए मैंने मोती की तरह खड़ी हुई निराहरित रही. సో బ్రహ్మబాబా చెప్పిన 5 ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఆత్మిక దృష్టి ఇవ్వాలి అని. సో వారి లౌకిక తల్లి అలా ఏడుస్తూ ఉండడం చూస్తే తను వెంటనే ఆత్మిక దృష్టితో ఒక మూర్తిలాగా తనకి శక్తిని ఇస్తూ అలాగే నిల్చోవడం జరిగింది. वह भी दम गई थी. 1 मिनट ये शायद गुजरा होगा मेरे मुक्ति से स्वतः अव्यक्त शब्दों में आकाशवाणी की तरह ज्ञान में कुछ बोल निकल पड़े. సో వెంటనే వారి నోటి నుంచి ఒక ఆకాశవాణి లాగా కొన్ని జ్ఞానపు పాయింట్స్ టపా వచ్చేసేయడం జరిగింది. ఏం మాట్లాడారు వారు లౌకిక తల్లితో, వారి లౌకిక తల్లి రియాక్షన్ ఏంటి అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.